ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల స్థానంలో ఇక వాట్సాప్ సేవలను అందించనుందా అంటే నిజమనే తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం వినూత్న ప్రయోగం చేయబోతోంది. ఇప్పుడు 150 రకాల సేవలను వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో వాట్సాప్ ద్వారా సేవలు అందించే మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశే కానుంది. వాట్సాప్ ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని రకాల సర్టిఫికెట్లను పొందవచ్చు. డిజిటల్ రంగంలో ఏపీ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఇప్పటికే ఏపీలోని కూటమి ప్రభుత్వం డిజిటల్ పాలన దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో కీలకమైన ముందడుగు పడుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని చెబుతుంటారు. తాజాగా ఏపీలో వాట్సాప్ పాలనను ప్రవేశపెట్టనున్నారు. వాట్సాప్ పాలనకు శ్రీకారం చుడుతోంది. ప్రజలకు అవసరమైన అన్ని సేవలను వాట్సాప్ ద్వారానే అందించనున్నారు. దీనికి జనవరి 18వ తేదీన ప్రారంభించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని తాజాగా మరోసారి సీఎం చంద్రబాబు కలెక్టర్లకు వివరించారు. వాట్సాప్ పాలన సక్సెస్ అయితే దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నేడు వాట్సాప్ అనేది ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. ఆహ్వానాలు, సందేశాలు, ఫోటోలు, వీడియోలు ఇలా అనేక విధాలుగా వాట్సాప్ సాధారణ జనజీవనంలో ఓ భాగమైపోయింది. దీనిని పాలనకు అన్వయించడం అనేది భారతదేశంలో ఇదే తొలిసారి అవుతుంది. ప్రస్తుతం దుబాయ్ దేశంలో ఈ తరహా సేవలు అందుతున్నాయి. ఉదాహరణకు వాట్సాప్లో కొన్ని బ్యాంకు సేవలు అందుబాటులో ఉన్నాయి. డిపాజిట్ల నుంచి డెబిట్ వరకు వాట్సాప్ సేవలు అందుతున్నాయి. వాట్సాప్ ద్వారా ప్రజలు అవసరమైన అన్ని రకాల సర్టిఫికెట్లను పొందవచ్చు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు తమ సమస్యలను సైతం ప్రభుత్వానికి వివరించి గంటల వ్యవధిలోనే పరిష్కారం పొందే వీలు ఉంటుంది. దుబాయ్ తర్వాత ఈ సేవలు తీసుకొస్తోంది ఏపీనే అవుతుంది. వాట్సాప్లో వచ్చే అన్ని అంశాలను ap.gov.in సైట్లో ఉంచుతారు. వాట్సాప్ ద్వారా 156 సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. వాట్సాప్ ద్వారానే సులభంగా పన్నులు చెల్లించవచ్చు. వాట్సాప్ ద్వారా దేవాదాయ, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు సంబంధించిన సేవలు చేరువ కానున్నాయి. ఫేజ్ 1లో 100 నుండి 150 సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇన్కమ్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, క్యాస్ట్, స్టడీ సర్టిఫికేట్లను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. ఈ నెల 18వ తేదీన వాట్సాప్ పాలన ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు సంక్రాంతి వేళ ప్రకటించారు. ఇకపై స్థానికత, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, అడంగల్ తదితర ధృవపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. వాట్సాప్ ద్వారా దరఖాస్తుదారులకు సేవలు లభిస్తాయి. తొలి విడతగా 150 రకాల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. దరఖాస్తును సంబంధిత అధికారులకు అందజేస్తే వాట్సాప్ ద్వారా ధృవపత్రాలు చేరవేసేలా యాక్సెస్ ఇప్పిస్తామని చెబుతున్నారు. దరఖాస్తు ఫారాలు పూరించడంలో ఇబ్బందులు వచ్చినా, రాయడం రాకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మాట్లాడితే ఫారం పూరించబడుతుంది. దాన్ని సంబంధిత అధికారులకు పంపించి దరఖాస్తుదారుడు కోరుకున్న విధంగా సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు. ఈ మేరకు గత ఏడాది అక్టోబర్లో వాట్సాప్ మాతృ సంస్థ మెటాతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. గత ఏడాది నవంబర్లోనే పౌర సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించినా సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి వస్తే రేషన్ కార్డుల జారీ, రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, పంటల మార్కెట్ ధరలు, దైవ దర్శనాలు, విద్యార్థుల హాజరు తదితరాలు వాట్సాప్ బిజినెస్ సర్వీస్ వేదిక ద్వారా పొందే వెసులుబాటు ఉండనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్గా వాట్సాప్ నిలుస్తోంది. 2.7 బిలియన్ల కంటే ఎక్కువ మంది దీనిని వినియోగిస్తున్నారు. భారత్లో 590 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ పరిపాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాట్సాప్ను భాగస్వామ్యం చేస్తున్నాయి. దేశంలో ఇప్పటికే కొన్ని చోట్ల వాట్సాప్ సేవలు తక్కువ మోతాదులో అందుబాటులో ఉన్నాయి.
నేషనల్ మిషన్ ఆఫ్ ఉమెన్ మహిళల కోసం జాతీయ స్థాయిలో ఓ వాట్సాప్ నెంబర్ను తీసుకొచ్చింది. కోవిడ్ ఉచిత సమయంలో గృహహింసను అరికట్టేందుకు ఈ ఆలోచన చేసింది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ 2021లో ప్రజల కోసం వాట్సాప్ కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రారంభించింది. దేశంలో వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందిస్తున్న మొట్టమొదటి స్థానిక సంస్థ ఇది. దీని ద్వారా జనన, మరణ ధృవీకరణ పత్రాల మంజూరు, ట్యాక్స్ పేమెంట్ వంటి సేవలు అందుతున్నాయి. కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ 2021 డిసెంబర్లో కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ వాట్సాప్ సిటిజన్ సర్వీస్ను ప్రారంభించింది. దీని ద్వారా 75,000 వ్యాక్సినేషన్ బుకింగ్లు జరిగాయి. కామన్ సర్వీస్ సెంటర్ పేరుతో ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ చాట్బోట్ను వినియోగిస్తోంది. డిజిటల్ లిటరసీ పెంచడం దీని లక్ష్యం. చూడాలి మరి ఏపీలో వాట్సాప్ పాలన ఎలా ఉండబోతుందో.